జొన్న రొట్టెలండి చాలామందికి చేయనికి రాదు. ఇలా చేయండి ఒకసారి చూడండి. ఎల్లిపాయల కారం కూడా చేస్తాను చూడండి. ముందుగా వేడి వాటర్ పెట్టుకోవాలి. ఒక బౌల్లో మనం పిండి పెట్టుకోవాలి, జొన్న పిండి పెట్టుకోవాలి. వేడి వాటర్ని జొన్న పిండిలో పోసుకొని ఇక నేను ఎలా కలుపుకున్నా అలా కలుపుకోవాలండి. మొత్తం ఒకటేసారి కలపకూడదు, చపాతీలుగా కలపకూడదండి. కొంచెం సైడ్కి ఉంచి ఇగో నేను ఎలా చేస్తున్నానో చూడండి. కొంచెం బాగా మ్యాష్ చేయాలండి, పిండిని బాగా కలపాలి. మరీ ఎక్కువ వాటర్ పోయకూడదండి, మరీ మెత్తగా అయితే మనకు రొట్టె జరగదు, జొన్న రొట్టె జరగదండి. నీట్గా చేసుకోవాలండి. వాటర్ వేడిగానే ఉండాలండి, వేడి వాటర్తోనే కలుపుతూ ఉండాలి. ఇంకో నేను చేస్తున్నాను చూడండి. కొంచెం పొడిపిండి చల్లుకొని మనం చపాతీ చేస్తున్నట్టే చేసుకోవాలండి. చేతితో రాకపోతే చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఈసారి చపాతీ కర్రతో ఎలా చేయాలో చూపిస్తాను. రొట్టె అయిపోయినాక కొంచెం వాటర్తోని చేయి మీద పెట్టుకొని అలా రొట్టె చేసుకోవాలండి. బాగుంటుంది జొన్న రొట్టె, చాలా మంచిదండి హెల్త్కి. ఎంత మంచిదంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అండి. ఇలా చేసుకోండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. పిండి ఎలా పట్టించుకోవాలో ఏమేమి వేయాలో నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో రొట్టె కూడా చేస్తున్నాను చూడండి. ఇంకో మంచిగా చేసుకోవాలండి. రాకపోతే కొంచెం చపాతీ కర్రతో చేసుకోవాలండి. కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకుంటే వస్తుందండి. ట్రై చేస్తుంటే వస్తుందండి. నాకు వస్తలేదని ఆగిపోతే అది రాదు, అంతే. జొన్న రొట్టె కొంచెం కష్టంగానే ఉంటుంది కదా, రాదండి. చేస్తూ ఉంటే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎల్లిపాయల కారం కూడా చూపిస్తానండి మీకు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఉంటానండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అప్పుడే కదా నాకు మోటివేషన్ అనేది ఉంటుంది. మోటివేషన్ లేకపోతే నేను ఎలా వీడియోస్ చేయగలనండి. ఒకసారి చూడండి, చాలా మెత్తగా దూదిగా ఉంది చూడండి. ఎంత బాగుందో చూడండి. తింటే చాలా బాగుంటుందండి. ఎల్లిపాయల కారం అండి. ఎల్లిపాయల పొట్టు తీయకుండానే మిక్సీలో వేసుకోవాలి. జీలకర్ర, కారం, ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు, కచ్చపచ్చ మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. ఇగో చూడండి, నేను కచ్చపచ్చగానే మిక్స్ చేశాను. ఒక గిన్నె పెట్టుకొని పోపు చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసుల కోసం కొంచెం కొంచెమే మెంతులు వేయాలండి. కొంచెం మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఎల్లిపాయలు ఇప్పుడు పొట్టి తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. మనం మిక్సీ చేసుకున్న పొడిని అందులో వేసుకోవాలండి. కొంచెం బాగా కలిపితేనే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి చూడండి. ఎల్లిపాయల పొడిగా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.